ఒక అధికారి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే 100 కోట్లు, 200 కోట్లు, ఈ 100 కోట్ల ఆస్తులు సంపాదించడానికి ఎట్లా సదభిప్రాయం ఉంటది? అందరు లేదు. కొందరే. అందరూ 100 కోట్లేండి. మొత్తం ఎంతమంది ఉద్యోగులు? 13,50,000 మంది మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో. అన్ని టెంపరరీ డిపార్ట్మెంట్. అయితే, కాంట్రాక్ట్ అయితే, ఏదైతే ఓకే. అందరు కలిపితే హ్మ్. ఎంత పర్సెంటేజ్ దొరికింది? 200, 250 మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ ఒక్క పర్సెంటేజ్‌లో కూడా వాళ్ళకి కొన్ని మందేమో కక్ష సాధింపుగా తాతల తండ్రుల ఆస్తులుంటాయి, భూముల రేట్లు పెరిగి ఉంటాయి. అట్టొచ్చి కొంతమంది నిజంగానే ఉండొచ్చు. కానీ ఎవరినన్నా బిజినెస్ మ్యాన్ పట్టుకుంటున్నారా? ఏంది డజన్ల సంఖ్యలో పట్టుకున్నారు ఏసీబీ రైడ్ చేసి. ఆ! ఒకరిద్దరు కాదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నెలకు ఇద్దరు, ఆ! ముగ్గురు. పట్టిన మొత్తం 300 కంటే ఎక్కువ లేవు కదా! ఏది 300? మీరు లెక్క 2, 3 వేల కోట్లు పేపర్‌లో వచ్చిన కోట్లు కాదు, పర్సన్స్. పర్సన్సా? ఆ! ఆ పర్సన్స్‌లో కొంతమంది ఇన్నోసెంట్లు కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళ సొంత ఆస్తులుంటాయి, తల్లిదండ్రుల ఆస్తులుంటాయి. ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు నేను ఫస్ట్ జాబ్‌లోకి వచ్చినప్పుడు 94లో 11 ఎకరాలు కొనుక్కున్నా. జాబ్ 18,000 నా ఆ రోజుల్లో. ఇంట్లో భూమి అమ్మి, నా హ్మ్. భూమి అమ్ముకొని ముప్ జాబ్‌లోకి వచ్చినప్పుడు 30 ఏళ్ల కింద. 30 ఏళ్ల క్రితం. మరి ఈరోజు అది కోట్లలో ఉంటది. కొంతమందికి ఉంటాయి ఆస్తులవి. భూములు అది కొంతమంది నిజంగానే ఉన్నారు దొంగలు, కాదంటలా. వాళ్ళు పట్టుకోవడంలో కూడా మేమేం అబ్జెక్షన్ చెప్పట్లే. కానీ మాతో పాటు బిజినెస్ పీపుల్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా సెలబ్రిటీలు. ఎక్కడన్నా ఎవరైనా పట్టుకుంటున్నారా? అంటే అవినీతి ఓన్లీ ఉద్యోగుల్లో నడుస్తుందా? మేము దాని వ్యతిరేకంగా, పట్టుకోవడం వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రిగా గ్యారంటీగా దాన్ని కంట్రోల్ చేయాల్సిందే. మా వాళ్ళేమే శుద్ధపూసలని చెప్పట్లే. కానీ కొంతమంది ఇన్నోసెంట్లు పట్టుకొని అరెస్ట్ చేసి దాన్ని రోజు రాసి పేపర్‌లో కుటుంబాన్ని మొత్తం ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పేర్లు రాసి కథనాలు అంటే న్యూస్ లేని రోజుల్లో దీన్ని రిపీట్ చేసుకుంటూ హ్మ్. అది కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉంటది చూసేవాళ్ళకి. ఆ డిపార్ట్‌మెంట్ మొత్తం ఇబ్బంది పడిద్ది. అన్ని డిపార్ట్‌మెంట్‌లో అవినీతి లేదు గదా! కొన్ని బయో కొన్ని ఉంటాయి. కొన్ని డిపార్ట్‌మెంట్ రెవెన్యూ, ఎర్నింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటాయి. రెవెన్యూను, టౌన్ ప్లానింగు, మున్సిపల్ టౌన్ అడ్మినిస్ట్రేషను ప్లానింగ్, మున్సిపాలిటీ అయితే అసలు ఎంత అయి ఉంటాయి వాళ్ళకి. ఆ కొందరు డిపార్ట్‌మెంట్ డిమాండ్ చేస్తున్నారు లంచం ఆ కోసం. డిపార్ట్‌మెంట్‌లో ఎవరు జాయిన్ అయినా ఆల్‌మోస్ట్ ఆల్ 50% అట్టనే ఉంటారు. అది టీచర్ జాయిన్ అయినా, పొలిటీషియన్ జాయిన్ అయినా, ఎవరైనా అట్టనే ఉంటారు. అది కంట్రోల్ ఉండాల్సిందే. మేము కూడా చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు అనేది. కానీ ఓన్లీ ఉద్యోగులనే బలి చేయొద్దు. ఎంతమంది రాజకీయ నాయకులు పట్టుకున్నారు? ఎంతమంది బ్యూరోక్రాట్స్‌ని పట్టుకున్నారు? ఎంతమంది జర్నలిస్టులు పట్టుకున్నారు? ఎంతమంది సెలబ్రిటీలను పట్టుకున్నారు? ఎంతమంది సినీ యాక్టర్లను పట్టుకున్నారు? వీళ్ళందరూ ఉన్నారుగా చాలామంది. ఎక్కడ అవినీతి జరగట్లేదా? అసలు అవినీతి లేకుండా ఏదైనా జరుగుతుందా? అంతటా ఉంది. మరి ఓన్లీ ఎంప్లాయీస్ అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్ 30 ఏళ్ళు చదివి కష్టపడి వచ్చాము. చేయాలి సిన్సియర్‌గా. ఎందుకంటే మాకు మినిమమ్ ఇల్లు గడవడానికి శాలరీ ఉంది. సొసైటీలో స్టేటస్ ఇచ్చారు. సెలబ్రిటీ హోదా ఉంది. చేయాల. ఎవరో ఒక్కళ్ళిద్దరు చేసిన దానికి అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఒక మాట దీంట్లో నిజంగానే ప్రభుత్వం పెట్టే ఇన్ని స్కీములు ప్రజలకు చేరాలంటే మీరు ఉండాల్సిందే. మీరు లేనిది కాని పని అది. అయినా సరే వీళ్ళు మాకు సర్వీస్ చేస్తున్న భావన ప్రజల్లో ఎందుకు లేదంటారు? కారణం ప్రజల్లో ఉందా? మీలో ఉందా? రాజకీయ పార్టీల్లో ఉందా? కొంచెం సీరియస్‌గా. మీ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్సే అనుకోండి. లేదు వృద్ధాప్య పెన్షన్ అనుకోండి. లేదు ఇందిరమ్మ ఇళ్ళే అనుకోండి. ఒక విలేజ్‌లో ఎలిజిబుల్ ఉన్నోళ్ళు ఒక 90 మంది ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఎన్నొస్తాయి? 20, 20 అంత గవర్నమెంట్ కూడా అందరికి ఇవ్వలేదు కదా! అందరికి సాధ్యం కూడా ఎందుకంటే కాదు. పోయిన గవర్నమెంట్ చేసిన ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చినా సాధ్యం కావచ్చు, కాదు. అవును. సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, బ్యాంక్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, హ్మ్. ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ కావచ్చు, ఇవ్వలేరు కదా! ఒక 20 మందికి ఇస్తారు. అవి ఎవరికి ఇస్తారు వీళ్ళు? ఎలిజిబుల్ వాళ్ళని తయారు చేయాలి. తయారు చేసి ఇవ్వాలంటే ఆఫీసర్స్‌కి వదిలేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టరో లేకపోతే డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్‌లో చేస్తారు. అధికార యంత్రాంగం ఉంటది కదా చూసుకో. అధికార యంత్రాంగం చేయాలి. 20 మందికి ఇచ్చినప్పుడు దీని మీద కంపల్సరీ పొలిటికల్ ఎంట్రీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. దానికి బలయ్యేది ఎవరు? ఒకవేళ పొలిటికల్‌గా మనం చేయలేదనుకో మన పోస్ట్ ఉంటదా అక్కడ? ఇప్పుడున్న ఉద్యోగాల్లో పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా ఏ ఉద్యోగం అన్నా టీచర్ ఉద్యోగాలు కూడా పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్సే ఉంటుంది. అసలు ఇంకా హై లెవెల్‌లోకి వచ్చినప్పుడు డివిజన్ లెవెల్‌లో గాని, గ్రూప్ 1 పోస్టులు గాని, మండల్ లెవెల్ గాని, డిస్ట్రిక్ట్ లెవెల్ గాని పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా పోస్టింగ్ ఏదైనా దొరికిద్దా? మీరు చెప్పండి. అది తిరగాల్సిందే రాజకీయ ఎమ్మెల్యే మరి మరి. రాజకీయ నాయకుల ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వాళ్ళని కూడా మేనేజ్ చేసుకోవాలి కదా! ముఖ్యమంత్రి గారికి మంచి చేయాలనుండొచ్చు. మా క్యాబినెట్ మొత్తానికి ఉండొచ్చు. కింది లెవెల్‌లో అట్లుంది కదా! ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏది కూడా కన్సర్న్డ్ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఏమి చేయొద్దని ఉంది. ఈవెన్ కలెక్టర్ కంటే కూడా ఎమ్మెల్యే గారికే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈవెన్ మంత్రి గారికి కూడా లేవు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే గారే పోయేట్టుంది. ఏ కాన్స్టిట్యూన్సీ ఏ అది? కాన్స్టిట్యున్సీ అయినా హ్మ్. ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యేదే పవరు. ఈ ఎమ్మెల్యేలు మా ఇప్పుడు చేతిలో ఉంది లోకల్ ఏం లేదని అట్లా వాళ్ళన్నారు అప్పుడు. లోకల్ ఇప్పుడు మేము లోకల్‌లో పనిచేసి వచ్చినోళ్ళం. హ్మ్.
లేదు అంటే వాళ్ళని తప్పు పట్టేది లేదు కదా, వాళ్ళు కష్టపడి తిరిగి పనిచేసి గెలిచిన వాళ్ళు, నానా బాధలు పడేటోళ్ళు, వాళ్ళు జనాన్ని సాటిస్ఫై చేయాలి కదా, ఉద్యోగులకు కాదు కదా వాళ్ళకి. వాళ్ళకు 5 ఏళ్ళు గట్టిగా పనిచేస్తేనే నెక్స్ట్ గెలుస్తారు. ఇప్పుడు ఎవరికైనా సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ, జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ, ఎంపీపీ కానీ పవర్స్ ఉన్నాయా? సెంట్రలైజ్ అయిపోయింది. సెంట్రలైజ్ అయిపోయేసరికి పోస్టింగ్ కోసం వాళ్ళు ఎమ్మడి తిరగాలి. పోస్టింగ్ వచ్చాక వాళ్ళు చెప్పిన పని చేయాలి. ప్రజలకు ఆటోమేటిక్ కోపం ఎవరికో టార్గెట్ ఎవరైతారు? మేమే. కానీ తహసీల్దార్ల మీద మాత్రం సదాభిప్రాయం అయితే లేదు. ఇప్పుడు తహసీల్దారులకు వచ్చేసరికి ఎట్లుంటుందంటే రెవెన్యూకి సంబంధించింది. అది ఎప్పుడు ఎండ్ కాదు. ఎప్పుడు భూమి చేంజ్ రెవెన్యూ అవుతూనే డిపార్ట్మెంట్ మీదనే సదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రజలతో అది భూమికి సంబంధించిన డిపార్ట్మెంటు. భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి. వ్యవసాయం చేసేటట్టయితే తెలంగాణలో లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ ఉంది తప్ప వ్యవసాయం చేయాలంటే ఒక రైతు 5 లక్షలకో 3 లక్షలకో ఎకరం కొనుక్కుంటే వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు 40 లక్షలు 30 లక్షలు పెట్టి వ్యవసాయం చేసుకునే పరిస్థితి మనం లేదు. ఒక మాట అనుకుందాము. హైదరాబాదులో ఒక 1000 చెరువులు అనుకుంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా కబ్జా అయినాయి అవి. ఆ లోకల్ ఎంఆర్ఓకి తెలియకుండా, ఆర్డీఓకి తెలియకుండా అయినాయి అవి. ఇన్ని వందల చెరువులు మాయమైపోయినాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ హస్తం లేకుండా అయితే అవి. రెవెన్యూ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే. రెవెన్యూ డిపార్ట్మెంటు తెలియకుండా అంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారికో, మంత్రి గారికో, ప్రభుత్వానికో, ముఖ్యమంత్రి గారికో తెలియకుండా అయినాయా? అయినాయా? అట్లా ఎవరైనా పోస్టింగ్స్ ఇచ్చారా? తహసీల్దార్కో, ఆర్డీఓకో, ఎండిఓకో, లేదా సీఈఓకో, లేకపోతే డిఎస్పీకో, సిఐకో, లేదు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కో, మున్సిపల్ కమిషనర్కో తెలిసి ప్రభుత్వ కన్సర్న్లోనే ఉంటుంది. తెలియకుండా అయితే ఉండదు. కాకపోతే కొంత రెవెన్యూ అనేసరికి భూమి రేట్లు పెరిగి ఉన్నాయి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా అందులో చేయాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ ఫైనాన్షియల్గా క్వశ్చన్ ఉంటుంది. దాని మీద నెగిటివ్ గ్యారంటీగా ఉంటుంది. అందులో డౌటే లేదు. పబ్లిక్ కూడా ఉంటుంది. మీరు చూడండి, రెవెన్యూ ఆఫీసరు సీట్లో ఉన్నంత వరకే. ఆ సీట్లోంచి బయటికి పోతే మళ్ళీ వచ్చి అటెండర్ కూడా నమస్తే పెట్టాడు. ఈవెన్ ఊళ్ళో కూడా పెట్టరు. అదే పంతులు గారు పోతే నమస్కారం లేచి పడతారు. మీకు ఆటోమేటిక్గా అది పబ్లిక్ నుంచి కూడా ఉంటుంది. ఆ పోస్ట్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ ఇట్లా కొంచెం పవర్ ఎంజాయ్ చేసేవాళ్ళు సీట్లో ఉన్నంత వరకే. సీట్లోంచి బయటికి పోతే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ కూడా ఇవ్వరు. అది అంతే. అది మనం ఎట్లా ఉంటుందో అది అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుంది. ఒకటి భూమిని చేయాలంటే తెలియకుండా రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. అది ఎవరో ట్రాన్స్ఫర్ అంటే ఒక రెవెన్యూ అధికారికి ఒక జీపీఓనో, ఆర్ఐనో, ఆడ డీటీనో, తహసీల్దారో, ఆర్డీఓ అంటే వాళ్ళకు కూడా అందరినీ ఘాటిని కట్టేయద్దు. వాళ్ళకు కూడా ఒక సర్వే నెంబర్లో సబ్ డివిజన్ మన ఆంధ్రాలా కాదు మంది. ఎప్పటియో ఉన్నాయని పాత మోడల్ నడుతుంది. ఆ టీపెన్సే లేవు. సర్వే ఎన్నేళ్ళు అయింది. సబ్ డివిజన్ అయితే సేతువారి ఇష్యూ కాదు. మరి వాళ్ళు ఎవరు చేయాలి కదా, వాళ్ళు కూడా ఆడ ఒత్తిడి వస్తుంది. మీరు లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసి మా వాడు వస్తుంటే చేయమని చేస్తారు. తర్వాత తీస్తే బయటదంతా బయటకు వస్తుంది. అంత సిస్టమైజ్ కావాలి. అంత ఇది భూమికి సంబంధించింది ఎవరు అంటుకున్నా తెలిసేట్టుగా ఆన్లైన్లో వచ్చి ఉంటే ఇప్పుడు అవుతుంది కదా కొంత భూభారతి. ఎంతవరకు వచ్చి నాకు పూర్తిగా నాలెడ్జ్ లేదు కానీ అదేలే. అట్లా ఏదైనా సిస్టమ్ అయితే తప్ప దాన్ని ఎవరు ఏం చేయలేరు.